మొదటి గులాబీ రంగు పురుగు అనేది ఏంటి? అయి మామూలుగా మన బెండకాయలో లేకపోతే వంకాయలో వచ్చేది గులాబీ రంగు పురుగు ఇవి సేమా? సో కాదు. ఇది వేరే రకంగా పురుగు ఉంటుంది. దీన్ని పెక్టినోఫోరా గాసిపియల్ అని అంటారు. ఎప్పుడైనా BT2 విడుదల చేశారు. BT2 అనేది ఒక బోల్వర్మ్ కోసం ఉంది. అదేవిధంగా ఆకు తినే లద్దె పురుగు నివారణ కోసం ఉన్నది. కానీ మనకు బోనస్గా రైతులకు ఈ పెక్టినోఫోరా గాసిపియల్ గులాబీ రంగు కాయతొలిచే పురుగు యొక్క మనకు రెసిస్టెన్స్ కూడా మనకు వచ్చేసింది. కానీ మెల్లమెల్లగా దాంట్లో ఉన్న మ్యూటేషన్స్ కానీ కొన్ని ప్రక్రియల వల్ల ఈ ఏమంటారు దాన్ని రెసిస్టెన్స్ పవర్ కాటన్లో కూడా ఏమో తగ్గింది. అదేవిధంగా పెక్టినోఫోరా గాసిపియల్ గులాబీ రంగు పురుగు దాని ఒక నిరోధక శక్తి పెరిగి ఇప్పుడు కాటన్లో ఈ గులాబీ రంగు కాయతొలిచే పురుగు వస్తుంది. దీని యొక్క ఉధృతి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే పంట పూత దశలో ఉన్నప్పుడు ఈ ఇన్సెక్ట్ అనేది మన పంట మీద దాడి చేస్తుంటుంది. అది ఎందుకు? చాలామంది రైతులు మే నెలలో మనం విత్తుకుంటారు. విత్తుకున్నట్లయితే ఫ్లవరింగ్ కూడా చాలా తొందరగా వస్తుంది. ఆ తొందరగా రావటం వల్ల గులాబీ రంగు కాయతొలిచే పురుగు యొక్క ఉధృతి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత సెప్టెంబర్ తర్వాత ఈ ఉధృతి అనేది ఎక్కువ ఉంటుంది. ఆ పురుగుని మనం అరికట్టాలి. ఏ విధంగా అరికట్టాలంటే ఫస్ట్ మన చేన్లలో మన ప్రాంతంలో ఈ పురుగు ఉందా లేదా అది గమనించాలి. ఏ విధంగా గమనిస్తారంటే లింగాకర్షకుని ఎరలు ఉంటాయి, లింగాకర్షక బుట్టలు ఉంటాయి. దాంట్లో ఫెరోమోన్ అంటే కొంచెం ఆడపురుగు ఒక వాసన ఉంటుంది. అవి లింగాకర్షక బుట్టలు ఒక ఎకరానికి దాదాపు 4 నుంచి 5 మనం ఒక ఎకరంలో అమర్చుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. అంటే దాంట్లో మొగ పురుగులు పడిపోయి ఉంటాయి. ఆ ఉధృతిని బట్టి మనం గమనించవచ్చు. అవును, మన చేన్లలో ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి ఉండొచ్చుని రాబోయే రోజుల్లో. అలాంటి పరిస్థితి ఉన్నట్లయితే మనం కొన్ని చర్యలు తీసుకోవాలి. ఏం చర్యలు తీసుకోవాలంటే బయలాజికల్ కంట్రోల్ అంటాం దాన్ని. బయలాజికల్ కంట్రోల్ ఫస్ట్ వేప గింజల కషాయం లేకపోతే మార్కెట్లో ఇప్పుడు రెడీమేడ్ వేప నూనె దొరుకుతుంది. అది ఒకవేళ 1500 ppm ఉంటే 1 లీటర్ నీటిలో ఒక 5 ml అవి వేప నూనెను మనం కలిపేసి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ 10,000 ppm ఉంటే చాలా తక్కువ 0.1 ml అనేది మనం కలపాలి. 1 లీటర్ నీటిలో పిచికారీ చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది? ఒక వేప నూనె వాసన ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా దాంట్లో ఒక అజాడిరాక్టిన్ అనే ఒక ఆల్కలాయిడ్ ఉంటుంది. ఆ రెండు ఉండటం వల్ల ఆడపురుగు మన మొక్కల దగ్గర ఫస్ట్ రాకుండా చేస్తుంది. రాకపోతే గుడ్లు పెట్టదు. ఒకవేళ గుడ్లు పెట్టి ఉన్నా కూడా ఈ వేప నూనె ఆ గుడ్లుని కూడా చంపే అంత పొటెన్షియల్ ఉంది. కాబట్టి ఫస్ట్ మనం పైపాటుగా ఒక ప్రొఫైలాక్టిక్గా వేప గింజల కషాయం లేకపోతే వేప నూనె పిచికారీ చేసుకోవాలి. తర్వాత చూసుకున్నట్లయితే ఒకవేళ బయలాజికలీ కంట్రోల్ కావాలంటే ఇంకా మనం ఇవి లింగాకర్షక బుట్టలు ఒక ఎకరానికి దాదాపు 10 నుంచి 12 మనం దాంట్లో అమర్చుకున్నట్లయితే ఆ మొగ పురుగులు దాంట్లో పడిపోయి అంత కొంతవరకు మన ఈ గులాబీ రంగు పురుగు మనం నియంత్రణలోకి తీసుకురావచ్చు. ఒకవేళ ఉధృతి ఎక్కువ ఉందంటే మనం కొన్ని స్ప్రేస్ కూడా తీసుకోవాలి. దాంట్లో భాగంగా క్లోరాంట్రెనిలిప్రోల్ ఆల్సో మనం ఒక ఎకరానికి 60 ml చొప్పున మనం ఒక 200 లీటర్ నీటిలో కలిపేసి పిచికారీ మనం చేసుకోవలేను. తర్వాత ఈ ఉధృతి అక్టోబర్లో ఎక్కువ గమనించడం జరిగింది. ఒకవేళ పంట మీరు డిసెంబర్ తర్వాత కూడా ఉంచుకుంటున్నారంటే ఆ ఉధృతి ఇంకా ఎక్కువ వస్తుంది. మీకు తెలుసు, రైతులకి తెలుసు, ఫస్ట్ పికింగ్ ఎప్పుడైనా మనం చేస్తాం అక్టోబర్ నవంబర్ మాసంలో. అప్పుడు దిగుబడి ఎక్కువ వస్తుంది. మనకు లేబర్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. 5 రూపాయలు 1 కిలో చొప్పున మనం వాళ్ళను హైరింగ్ చేస్తుంటాం. కానీ ఏ విధంగా పంట పెరుగుతుంటుంది డిసెంబర్ ప్రాంతంలో దాదాపు 10 నుంచి 12 రూపాయలు కూడా 1 కిలో వైపు మనం ఖర్చు పెట్టాలి. సో ఈ పంటను మనం డిసెంబర్ వరకు పెంచి తర్వాత ఈ పత్తి కట్టెను మనం తీసేయాలి. అంటే పంటను మనం ఉంచుకోకూడదు డిసెంబర్ తర్వాత. దీనివల్ల ఏమవుతుందంటే ఒక గులాబీ రంగు పురుగు యొక్క జీవిత కాలం లేకపోతే ఒక ప్యాటర్న్ ఆ సైకిల్ని మనం అక్కడనే స్టాప్ చేసుకోవచ్చు, అరికట్టవచ్చు. అంటే చివరిలో మనం ఒకవేళ మీరు డిసెంబర్ కాకుండా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు ఉంచుకున్నట్లయితే ఆ పురుగు యొక్క ప్యూప దశ అంటే నిద్రావస్థ అనేది ఉంటుంది. అగైన్ మళ్ళా జూన్లో ఆ పురుగు మళ్ళా మన పంట మీద తొందరగా వచ్చి దాడి చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డిసెంబర్ మాసంలో ఈ పంటను మనం తీసేయాలి.
ఇవి గులాబీ రంగు కాయతొలిచే పురుగు యొక్క యాజమాన్యం గురించి.